హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మొట్టమొదటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే, హర్యానాలోని పానీపట్లో భారతదేశపు మొట్టమొదటి మెగా స్కేల్ మ్యాలియిక్ ఎన్హైడ్రేట్ ప్లాంట్ని ప్రారంభించబోతున్న ఐఓసిఎల్ లేదా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సింపుల్గా. మరి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని విషయాలు ఒకసారి మనం చూస్తే, ఆల్రెడీ మనకి పానిపట్ చుట్టుపక్కలలోనే వీళ్ళ రిఫైనరీ కూడా మరొకటి ఉంది. అదేవిధంగా ఇప్పుడు దాంట్లో మ్యాలియిక్ ఎన్హైడ్రేట్ ప్లాంట్ను అదనంగా ఏర్పాటు చేయనుంది ఐఓసిఎల్. ఇక ఇది 3,681 కోట్ల వ్యయంతో 54 నెలల కాలంలో దీన్ని ప్రారంభించాలి అనేటటువంటి ఒక టార్గెట్తో వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఇక ఈ మ్యాలియిక్ ఎన్హైడ్రేట్ అనేది దేనికి ఉపయోగించబోతున్నారు, లేదా సాధారణంగా మ్యాలియిక్ ఎన్హైడ్రేట్ అనేది దేనికి పనికొస్తుంది అనేది చూసినట్టయితే, పాలిస్టర్లు, అదేవిధంగా లూబ్రికెంట్ ఎడిటివ్స్ అంటాం. అంటే లూబ్రికెంట్స్, ఇప్పుడు గ్రీజ్ లాంటి వాటికి అదనంగా మనకి ఉండేటటువంటి లూబ్రికెంట్స్లో కూడా దీన్ని వాడడం జరుగుతుంది మ్యాలియిక్ ఎన్హైడ్రేట్. ఇది మనకి ఏవైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి అదనంగా ఈ ప్రోడక్ట్స్ వల్ల ఏంటి అంటే మరింత ఎక్కువ ఎఫిషియన్సీ అనేది మనం చూపించగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక బ్యారెల్ ముడి చమురు వచ్చింది అనుకుందాం, క్రూడ్ ఆయిల్. ఈ ముడి చమురు నుంచి మనం పెట్రోల్, డీజిల్, నాఫ్థలాయిన్, కిరోసన్ ఆయిల్, గ్రీజు, కోల్తార్ ఇలా రకరకాలవన్నీ తీసేసిన తర్వాత ఆ మిగులు లేదా వీటి మధ్యలో వచ్చే బై ప్రోడక్ట్స్ నుంచి కూడా మనం మరిన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది, మరిన్ని మనం తీసుకువచ్చే అవకాశం ఉంది. వాటన్నిటినీ కూడా ఇక్కడ మనకి ఇటువంటి రిఫైనరీల ద్వారానే మనం తీసుకురాగలం. అందులో భారతదేశంలో మొట్టమొదటిసారి మ్యాలియిక్ ఎన్హైడ్రేట్ ప్లాంట్, అది కూడా మెగా స్కేల్ మ్యాలియిక్ ఎన్హైడ్రేట్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్న సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? ఇక నెక్స్ట్, పిఎం గతిశక్తి ఎన్ఎంపి అమలును పర్యవేక్షించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20 మంది సభ్యుల ఈజీఓఎస్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అక్టోబర్లోని ప్రగతి మైదాన్లో పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేటటువంటి పేరుతో ప్రధానమంత్రి గతిశక్తి బహుళ మోడల్ కనెక్టివిటీ కోసం జాతీయ మాస్టర్ ప్లాన్ను ప్రారంభించినటువంటి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్, అంటే కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అత్యున్నత స్థాయి అధికారులతో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ అనేటటువంటి ఒకటి తీసుకురావడం జరిగింది. మనకి ఎగ్జిక్యూటివ్ పరంగా కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ తర్వాత అత్యంత ముఖ్యమైన పోస్ట్ ఏది అంటే సెక్రటరీ పోస్ట్. మరి వివిధ శాఖల యొక్క ముఖ్యమైన సెక్రటరీలు ఇందులో భాగస్వాములుగా ఉండబోతున్నారు. ఇక ఈ ఈజీఓఎస్కి మరి హెడ్గా ఎవరుండబోతున్నారు అంటే క్యాబినెట్ సెక్రటరీ ఉండబోతున్నారు. ప్రస్తుతం భారతదేశ క్యాబినెట్ సెక్రటరీగా ఎవరు ఉన్నారు అంటే రాజీవ్ గౌబా. గుర్తుపెట్టుకోండి ఈ పేరు, రాజీవ్ గౌబా. రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, వివిధ అధికారులందరికీ హెడ్ ఎవరు మనకి రాష్ట్రంలో అంటే చీఫ్ సెక్రటరీ. అదే కేంద్రంలో అంటే క్యాబినెట్ సెక్రటరీ. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ. గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరికీ హెడ్ క్యాబినెట్ సెక్రటరీ. ఇక
ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం పెట్టినటువంటి ఈ ఈజీఓఎస్ మరి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే లాజిస్టిక్స్ విభాగం ఏ మంత్రిత్వ శాఖలోనిది? కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ యొక్క లాజిస్టిక్స్ విభాగం ఏదైతే ఉందో కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆ విభాగం దీనికి ఒక మోడల్ ఏజెన్సీగా లేదా దీని అమలుపరిచేటటువంటి ఒక ఏజెన్సీగా మనకి నిర్వహించబోతోంది. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గత నెల ప్రగతి మైదాన్లో పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. దానికి ప్రస్తుతం అమలుపరచడం కోసం క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా గారి నేతృత్వంలో ఒక 20 మంది సెక్రటరీల గ్రూపును ఫామ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ప్రధాని గతిశక్తి బహుళ మోడల్ కనెక్టివిటీ కోసం జాతీయ మాస్టర్ ప్లాన్ అంటే ఇందులో రోడ్లు వేస్తారు, మరిన్ని పోర్ట్లు కట్టిస్తారు, అదేవిధంగా మనకి ఎయిర్ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేస్తారు, కొత్త ఎయిర్పోర్ట్లు కడతారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి రవాణా వ్యవస్థ కనెక్టివిటీని మరింతగా మెరుగుపరచడం కోసం ఈ ప్రధానమంత్రి గతిశక్తి బహుళ మోడల్ కనెక్టివిటీ జాతీయ మాస్టర్ ప్లాన్ అనేది ఉపయోగపడబోతోంది. రైట్, ఇక నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు సిఎస్ఎల్ వద్ద 5 కొత్త నౌకలను ప్రారంభించారు. సిఎస్ఎల్ అంటే ఏంటి? ఇక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఏంటండి సిఎస్ఎల్ అంటే? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్లో కొచ్చిన్ షిప్ యార్డ్లో ఏం జరుగుతోంది? 5 కొత్త నౌకలను ప్రారంభించారు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు. సర్బానంద సోనోవాల్ గారికి మనకి మంత్రిత్వ శాఖలు ఏమున్నాయి? ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒకటి. దీనితో పాటు మరో మంత్రిత్వ శాఖ ఏంటి? పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్. పోర్టులు, షిప్పింగ్ మరియు జల రవాణా శాఖ కూడా ఈయనకే ఉంది. వీటితో పాటు ఆయుష్ కూడా ఉంది. అదేవిధంగా సర్బానంద సోనోవాల్ గారు గతంలో అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నికలకు వెళ్ళి ఎన్నికల తర్వాత తను ముఖ్యమంత్రిగా ఉండి గెలిపించుకున్న దాన్ని మరో వైపుకి తిప్పుకొని అక్కడ నుంచి ఏం చేశారు అంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చారు, వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవిని వదిలేసి. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది? ఒకేసారి 5 కొత్త వెజల్స్ అంటే 5 కొత్త నౌకలను తీసుకురావడం జరిగింది. అయితే ఈ 5టిని కూడా 5 సీనియర్ మహిళా ఉద్యోగినుల చేత ప్రారంభింపజేశారు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇటీవల ఏ ప్రారంభోత్సవంలో 5 మహిళా ఉద్యోగినుల చేత ఒక కేంద్ర మంత్రి ప్రారంభింపజేశారు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్లో 5 కొత్త నౌకల ప్రారంభోత్సవం. ఎందుకంటే సాధారణంగా ఒక మంత్రి వచ్చారు అంటే వాళ్లే అన్నీ చెయ్యాలి అని కోరుకుంటారు. కానీ ఇక్కడేంటి? ఆయన అనేక ఇతర సాధారణ ఉద్యోగులు, వాళ్ళలో కూడా అత్యంత సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. ఇక అదేవిధంగా మనకి కొచ్చిన్ షిప్ యార్డ్కి సంబంధించి ఒక ముఖ్యమైన పాయింట్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ముఖ్యమైన భాగాలన్నీ కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లోనే తయారవడం కూడా జరిగింది. ఇక భారతదేశం ఇప్పటివరకు బిల్డ్ చేసినటువంటి అతిపెద్ద వార్షిప్ కూడా మనకి కొచ్చిన్ షిప్ యార్డ్లోనే గతంలో కూడా తీసుకురావడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఈ పోర్ట్లు, షిప్పింగ్ మరియు వాటర్వేస్ యొక్క మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి ఎవరు అంటే శ్రీపాద యశో నాయక్. ఈ శ్రీపాద యశో నాయక్ గారు ఇందులో మనకి ఏంటి అంటే సహాయ మంత్రిగా ఉన్నారు. ఓకేనా అండి?
ఇక నెక్స్ట్ దీని తర్వాత స్కూల్స్, అదేవిధంగా స్కూల్స్ కొరకు ఈబిఎస్బి క్విజ్ యాప్ అనేటటువంటిది విద్యా మంత్రిత్వ శాఖ యొక్క భాషా సంఘం అనేటటువంటి నూతన ఇనిషియేటివ్ ప్రారంభించింది. అంటే భాషా సంఘం ఇనిషియేటివ్ ఫర్ స్కూల్స్ అనేటటువంటిది ఒకటి తీసుకువచ్చి, ఇది ఇంగ్లీష్లో కూడా భాషా సంఘమే, తెలుగులో కూడా భాషా సంఘం అనేటటువంటి ఒక నూతన ఆవిష్కరణని స్కూల్కి తీసుకొచ్చి దాని ద్వారా ఇందులో మొబైల్ యాప్ మరియు క్విజ్ యాప్ అనేటటువంటివి రెండు తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ద్వారా, విద్యాశాఖ ద్వారా విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎవరండి? విద్యాశాఖ మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారి నేతృత్వంలో ఇది జరిగింది అని ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఈ భాషా సంఘం ఇనిషియేటివ్, అదేవిధంగా భాషా సంఘం యొక్క మొబైల్ యాప్, ఈ రెండిటితో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి ఒక క్విజ్ యాప్ని కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. ఓకేనా అండి? మరి ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే భాషా సంఘం అంటే ఏంటి? భాషా సంఘం అంటే బేసిక్ లాంగ్వేజ్, అంటే ఇండియాలో ఉన్న 22 భాషల్లో బేసిక్స్ నేర్పిస్తూ, అదేవిధంగా ఎవరితో అయినా మాట్లాడడానికి సరైనటువంటి స్లాంగ్, ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ ఎందరికో ఏ పదాలు మాట్లాడాలి, వాళ్ళ సొంత మాతృభాషలోనే ఏ పదాలు మాట్లాడకూడదు అనేవి తెలియదు. అటువంటివి నేర్పించడం కోసమే ఈ భాషా సంఘం అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. భాషా సంఘం అనేటటువంటి ఒక నూతన ఇనిషియేటివ్, దాంతోపాటు మొబైల్ యాప్, దాంతోపాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి క్విజ్ యాప్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భాషా సంఘం అనేది ఏంటి అంటే బేసిక్స్ నేర్పించడం కోసం భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లోని కనీస పరిజ్ఞానం అందించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక అది దీనికి సంబంధించింది. ఈ ప్రతి భాషకు సంబంధించినటువంటి కనీస పరిజ్ఞానం విద్యార్థులకు ఉండాలి అని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానం 2020 కూడా మనకి సూచిస్తోంది. ఇది నూతన విద్యా విధానం 2020 నూతన విద్యా విధానం కూడా మనకి ఇదే సూచించడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ 7,965 కోట్ల విలువైన సైనిక కొనుగోళ్లకు డిఏసి ఆమోద్రముద్ర వేసింది. డిఏసి అంటే అర్థం ఏంటి? రక్షణ సముపార్జన మండలి అంటాం, లేదా డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ అంటే అర్థం ఏమిటి? ఏదైతే రక్షణ శాఖ అనేక రకాల కొనుగోళ్లు చేయాలో, నూతన ఆయుధాలు కావచ్చు, ఇతరత్ర అవసరాలకి సంబంధించిన వస్తువులు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి మనకి ఒక ప్రత్యేకమైన కౌన్సిల్ ఉంది. ఆ మండలి అప్రూవల్ తర్వాతనే మనకి ఏం జరుగుతుంది అంటే ఈ కొనుగోళ్లు అనేవి ముందుకు వెళతాయి. ప్రస్తుతం డిఫెన్స్ మినిస్టర్ లేదా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో రక్షణ శాఖ నూతన కొనుగోళ్ల కోసం పంపిన 7,965 కోట్ల రూపాయలు ప్రస్తుతం దానికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చేసినవే. మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. మరి ఇందులో ఏంటి అంటే మ్యాక్సిమం అంతా కూడా భారతదేశం నుంచే, భారతదేశంలోనే వాటికి సంబంధించిన డిజైనింగ్ కావచ్చు, వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, మరియు వాటికి సంబంధించిన తయారీ కావచ్చు, అన్నీ కూడా భారతదేశంలోనే జరిగేలా ఇక్కడ మనకి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో హెచ్ఏఎల్ నుంచి కొన్ని, బిహెచ్ఈఎల్ నుంచి కొన్ని, అదేవిధంగా బిఈఎల్ నుంచి కొన్ని,
ఇలా రకరకాల సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల సంస్థల నుంచి వీళ్ళు కొనుగోలు అనేది చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే రక్షణ సముపార్జన మండలి, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేటటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో రక్షణ శాఖ చేసేటటువంటి కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పరిశీలించి అప్రూవల్ ఇవ్వడం కోసం ఆ సంస్థ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ మరియు వరల్డ్ బ్యాంక్ ఇవి రెండూ కలిపి ఎలక్ట్రిక్ వాహనాల కొరకు చేసేటటువంటి ఫైనాన్సింగ్లో రిస్క్ షేరింగ్ ఇన్స్ట్రుమెంట్ని ఏర్పాటు చేయడం కోసం రెండు సంస్థలు కలిసి నిర్ణయం తీసుకున్నాయి. అంటే ఇందులో మొత్తం $300 మిలియన్ విలువైనటువంటి రిస్క్ షేరింగ్ ఇన్స్ట్రుమెంట్ని వీళ్ళు మొదలు పెడుతున్నారు. అయితే ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రోగ్రామ్ మేనేజర్గా వ్యవహరించబోతోంది. ప్రోగ్రామ్ మేనేజర్గా ఎవరు వ్యవహరించబోతున్నారు? మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్గా వ్యవహరించబోతోంది ఈ 300 మిలియన్ల మొట్టమొదటి రిస్క్ షేరింగ్ ఇన్స్ట్రుమెంట్లో భాగంగా. ఇందులో ఏంటి అంటే 2 మరియు 3 వీలర్స్ అయినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ప్రస్తుతం 20% నుంచి 25% ఉందో దాన్ని 10%కి తీసుకురావాలి అనేటటువంటి, ఎందుకంటే మీకు బైక్ లోన్ చాలా తక్కువకి దొరుకుతుంది కానీ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి లోన్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటి లైఫ్ టైం తక్కువ. ఇప్పుడు మామూలు బైక్ అనుకోండి, మీకు 5 సంవత్సరాల తర్వాత వాడు పట్టుకెళ్ళిపోయినా ఫైనాన్స్ క్లియర్ అవ్వలేదని, లేదా 2 సంవత్సరాల తర్వాత పట్టుకెళ్ళినా వాటికి లైఫ్ ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతోంది కాబట్టి ఎవరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. అలా రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా కాస్త భయపడతారు. అందువల్లనే ప్రస్తుతం ఏంటి అంటే రిస్క్ షేరింగ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మేము కూడా కొంత రిస్క్ తీసుకుంటాం, మీరు కూడా కొంత రిస్క్ తీసుకోండి అనేటటువంటి ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో నీతి ఆయోగ్ మరియు ప్రపంచ బ్యాంకు. మరి ఇక్కడ మనం మరిన్ని విషయాలు ఒక్కసారి చూసుకోవాలి అంటే ప్రపంచ బ్యాంకు యొక్క అధ్యక్షుడు డేవిడ్ ఆర్ మాల్పాస్. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క సిఇఓ అమితాబ్ కాంత్, అదేవిధంగా వైస్ చైర్మన్ లేదా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్. వీళ్ళిద్దరి పేర్లు ఖచ్చితంగా నీతి ఆయోగ్ అంటే గుర్తుండాలి. ఇక ప్రపంచ బ్యాంకు ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీ యుఎస్ఏలో ఉంది మనకి ప్రపంచ బ్యాంకు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కూడా. మనకి వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకుతో పాటు నీతి ఆయోగ్ కలిసి ఈ రిస్క్ షేరింగ్ ఇన్స్ట్రుమెంట్ని ఎస్బీఐ ప్రోగ్రామ్ మేనేజర్గా పెట్టి ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి. రైట్, ఇక నెక్స్ట్ 7వ విడత ఎస్జీబీ అంటే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో ఏంటి అంటే అక్టోబర్ 2021 నుంచి మార్చ్ 2022 మధ్యలో 7, 8, 9, 10 అనేటటువంటి సిరీస్తో ఈ బాండ్స్ అనేవి తీసుకురాబడుతున్నాయి. ఇందులో ఏంటి అంటే గోల్డ్ బాండ్ అనేది 4711 1 గ్రాము గోల్డ్ కోసం వీళ్ళు ఛార్జ్ చేయబోతున్నారు. ఈ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటండి? ప్రస్తుతం మనం ఈ గోల్డ్ బాండ్ని కొనుక్కున్నట్లయితే ఈ బాండ్ కొన్నాళ్ళ తర్వాత మనకి ఏమవుతుంది అంటే మెచ్యూరిటీ తర్వాత దీన్ని క్యాష్ రూపంలో లేదా ఇన్వెస్ట్మెంట్ మనం క్యాష్ రూపంలో చేసి గోల్డ్ రేట్ని బట్టి భవిష్యత్తులో దీన్ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనే ఉద్దేశంలో తీసుకురావడం జరిగింది. సావరిన్ గోల్డ్ బాండ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అంటే రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ గోల్డ్.
అంటే డైరెక్ట్‌గా మనం ఫిజికల్ గోల్డ్ కంటే ఇలా గోల్డ్ ప్రైస్ ఆధారితంగా, ఎందుకంటే చాలామంది బంగారాన్ని ఏం చేస్తున్నారు అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ కింద కొంటున్నారు. అలా కొని లాకర్‌లలో పెట్టడం, బీరువాల్లో పెట్టడం, అవి మళ్ళీ దొంగల బారిన పడడం కంటే ఇలా ఆన్‌లైన్‌లో బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. దానివల్ల ఏమవుతుంది, మనం ఇలా బంగారాన్ని ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే సులభ పద్ధతిలో మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. అంటే దాని లిక్విడిటీ అనేది చాలా క్విక్‌గా అవుతుంది అని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 7, 8, 9, 10 అనేటటువంటి 4 విడతలలో అక్టోబర్ నుంచి మార్చి వరకు సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని ఇష్యూ చేయబోతున్నట్టు ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం 7వ విడత ఇష్యూ ధర ఎంత? 4711 ఒక గ్రాముకి. ఇదేంటి, రూ. 50 ఇనీషియల్ డిస్కౌంట్‌తో. అంటే నిజానికి ప్రకటించిన ధర 4761 ఒక గ్రామ్ 24 క్యారెట్ల బంగారంకి. అయితే స్టార్టింగ్ డిస్కౌంట్ తీసేసి 4711 ఒక గ్రాముకి వీళ్ళిప్పుడు ఏం చేయబోతున్నారు, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయబోతున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ యోనో ఎస్బీఐ ఈజీ రీడ్ అనేటటువంటి ఒక కొత్త ప్రీ అప్రూవ్డ్ లోన్స్ విభాగాన్ని లేదా పథకాన్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్బీఐ యాప్ యోనో ఇది గతంలో అనేక సార్లు వివిధ పరీక్షల్లో ప్రశ్నల రూపంలో వచ్చింది. యోనో అంటే అర్థం ఏంటి? యూ ఓన్లీ నీడ్ వన్. మీకు ఇది ఒక్కటే సరిపోతుంది. మీ బ్యాంకింగ్, యూపీఐ మరియు షాపింగ్ అవసరాల కోసం అన్నిటికీ ఎస్బీఐ తీసుకొచ్చినటువంటి ఏకైక సొల్యూషన్ ఏంటి అంటే యోనో, యూ ఓన్లీ నీడ్ వన్. ప్రస్తుతం ఈ ఈజీ రైడ్ కస్టమర్లకి ఏంటి అంటే 3 లక్షల రూపాయల లోను, 4 సంవత్సరాల కాలం, 10.5% వడ్డీతో, బండి విలువలో 85%, అంటే మార్కెట్ వాల్యూలో 85% వరకు మినిమం 20,000 లోన్ తీసుకోవచ్చు, మ్యాక్సిమం 3 లక్షలు తీసుకోవచ్చు. ఈ మధ్యలో ఎంతైనా మీరు తీసుకోవచ్చు. కేవలం మీరు 2 వీలర్ని కొనడం కోసం మాత్రమే దీన్ని తీసుకోవాలి. ఇందులో 10.5% వడ్డీని విధించబోతున్నారు. ఇక మనకి ఎస్బీఐకి సంబంధించి, ఎస్బీఐ మీ అందరికీ తెలుసు 1/7/1955లో ఎస్బీఐ యాక్ట్ ద్వారా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ప్రారంభించబడింది. ఇక ముంబైలో హెడ్ క్వార్టర్స్ ఉంది. అదేవిధంగా ఎస్బీఐ హెడ్ ఎవరు అంటే చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎస్బీఐకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఎస్బీఐ భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ప్రస్తుతం సేవలందిస్తోంది. 12,000కు పైగా బ్రాంచులు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి బ్యాంకుగా కూడా మనకి ఎస్బీఐ గతంలో రికార్డులు సృష్టించింది. సో ఎస్బీఐ మనకి తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇవాళే మనం ఎస్బీఐకి సంబంధించి 2 విషయాలు డిస్కషన్ కూడా చేయడం జరిగిందంటే మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఎస్బీఐ మనకి ఎంత ముఖ్యమైనదో మన పరీక్షలకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఐసిఐసిఐ లాంబార్డ్ మరియు వేగా హెల్మెట్స్ రెండూ కలిసి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అంటే రోడ్డు భద్రత అవగాహనను పెంపొందించడం కోసం ఐసిఐసిఐ లాంబార్డ్ మరియు వేగా హెల్మెట్ రెండు భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో ఏంటి అంటే వేగా హెల్మెట్ యొక్క ఆన్లైన్ కొనుగోలుపై వ్యక్తిగత ప్రమాద బీమాను అందించబోతోంది ఐసిఐసిఐ లాంబార్డ్. అంటే మీరు వేగా హెల్మెట్ని ఆన్లైన్లో కొన్నారు, దాంతోపాటు మీకు ఏం జరగబోతోంది, 1,00,000 రూపాయలు ప్రమాద బీమా లభించబోతోంది. అంటే వేగా హెల్మెట్ కొనండి, 1,00,000 రూపాయల ప్రమాద బీమాని ఉచితంగా అందుకోండి అనేటటువంటి ఒక పాలసీని వీళ్ళు తీసుకొచ్చారు. రైడ్
టు సేఫ్టీ అంటే భద్రత కొరకై నీ యొక్క ప్రయాణం అనేటటువంటి అర్థంతో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఐసిఐసిఐ లాంబార్డ్ వాళ్ళకి పాలసీలు పెరుగుతాయి. మొదటి సంవత్సరం వాడిస్తాడు, రెండో సంవత్సరం నుంచి ఆ పాలసీని కనీసం సగం మంది రెన్యూ చేసుకున్న వాళ్ళకి కావాల్సినన్ని డబ్బులు వచ్చేసినట్టు కదా. మరి అటువంటి ఎన్నో ఇనిషియేటివ్స్ని వీళ్ళు ఈ రకంగా మార్కెట్ని పెంపొందించడం కోసం వాడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందడం కోసం ఐసిఐసిఐ లాంబార్డ్ ఒక మాస్టర్ ప్లానే వేసింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్సిడిఈఎక్స్ ఈ మార్కెట్స్తో కలిసి ఒక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దేనికి? ఆగ్రో ఈ కామర్స్ వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి. అంటే వ్యవసాయం చేస్తూ మీ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఏవైతే మొత్తం అన్నీ ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు వరి పండిస్తున్నారు, ఎందుకంటే మీలో చాలామంది వ్యవసాయ కుటుంబాల నుంచే వస్తారు. సో వచ్చారు ఇన్ఫ్యాక్ట్, మరి ఇప్పుడు మీరు వరి పండించారు, మీరు పండించినటువంటి వరి డైరెక్ట్గా మిల్లులో నుంచి మీరే ఆన్లైన్లో అమ్మే అవకాశం ఉంటే, అందరూ చేయలేకపోవచ్చు కానీ ఇటువంటి సపోర్ట్ ఉంటే చాలామంది సులభంగా దీన్ని నిర్వహించవచ్చు. అదేవిధంగా మన రాష్ట్రంలో టమాటా 70 రూపాయలకు వెళ్ళిపోయినప్పుడు, 80 రూపాయలకు వెళ్ళిపోయినప్పుడు, మన రాష్ట్రం నుంచి 400-500 కిలోమీటర్లు ఒక రాత్రి మనం ఒక బండి మీద పంపిస్తే, అంటే మనం కేవలం ఒక్కరోజు రాత్రి ఒక ఏసీ ట్రాలీలో పంపిస్తే మనకంటే ఎక్కువ మద్దతు ధర పలికే రాష్ట్రాలు ఉన్నాయి, లేదా మనకంటే చాలా తక్కువ ధర ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం ఈ నెల 80 రూపాయలు టమాటా ఉందని మనలాంటి రైతులు కొంతమంది, లేదంటే మనలాంటి రైతు కుటుంబాల్లో వాళ్ళు చెప్పడంతో రైతులు ఏం చేశారు, పాపం చాలామంది టమాటా వేశారు. అదంతా పంటకు వచ్చే టైంకి టమాటా రేటు 4 రూపాయలు 5 రూపాయలు అయిపోయింది. ఏం చేయగలం? ఆ టమాటాలని మనం ఇక్కడ అమ్ముకోలేం కదా. అదే టమాటా ఒక 3 రాష్ట్రాల దూరంలో, ఉదాహరణకి తెలంగాణలో ఇప్పుడు టమాటా రేటు పడిపోయింది అనుకుందాం. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో మధ్యస్థంగా ఉంది. అది మధ్యప్రదేశ్లోకి వెళ్తే టమాటా అక్కడ 70 రూపాయలు ఉంది అనుకుందాం. జాతీయ స్థాయి మార్కెట్ని మనం అనుసంధానం చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ 70 రూపాయలకి 50 రూపాయలు మనం అమ్ముకున్నా సరే మనకి మంచి మద్దతు ధర లభించినట్టే కదా. లేదు 40 రూపాయలకు అమ్ముకున్నా ఉదాహరణకి మనకి మంచి ధర లభించినట్టేగా. ఎందుకంటే మనం కిలోకి 20 రూపాయలు 30 రూపాయల మధ్యలో వస్తుంది అనుకుని వేసాం, మనకి 40 రూపాయలు వచ్చింది. ఇక్కడ వచ్చే 4 రూపాయల కంటే 1000 రెట్లు బెనిఫిట్. అదేవిధంగా మనం నష్టపోకుండా ఉంటాం. ఇటువంటివి జరగడం కోసం ఏంటి అంటే ఆగ్రో ఈ కామర్స్ వ్యాపారాలు చాలా ఎక్కువగా పెరగాలి. రెండవది, అనేక కంపెనీలు ఇలా జాతీయ స్థాయిలో పలికినప్పుడు అనేక కంపెనీలు రేట్ల పేరుతో అటు ఇటు మనల్ని మోసం చేయకుండా ఉంటాయి. ఎందుకంటే ఎన్నోసార్లు కార్పొరేట్ కంపెనీలు 100 కిలోల్లో ఒకేసారి పంట మొత్తాన్ని కొనేస్తాయి. ఆ తర్వాత రేటు పెరిగినా తగ్గినా సరే వాళ్ళు మళ్ళీ బాధ్యతని వహించరు. ఒకవేళ ముందే కొనేసారు, తర్వాత తక్కువకు వస్తోంది, కార్పొరేట్ కంపెనీలు ఎన్నోసార్లు ఏం చేస్తాయి అంటే ఆ ఒప్పందాలు ఏదో టెక్నికల్ కారణాలు చూపి రద్దు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి 80 రూపాయలు ఉన్నప్పుడు వచ్చే 6 నెలలకి మేము 40 రూపాయలు కిలో కొంటామని వాళ్ళు ఒక ఒప్పందం చేశారు. కానీ ఒప్పందం అయిన నెల రోజులకి 30 రూపాయలకి 20 రూపాయలకి బహిరంగ మార్కెట్లో దొరుకుతోంది. కొన్ని కంపెనీలు కంటిన్యూ చేస్తాయి, కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి అంటే ఆ ఒప్పందాలని రద్దు చేస్తాయి. దానివల్ల రైతుకి చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు కాంపన్సేషన్స్ ఏవైతే వస్తాయో అవి మధ్యవర్తులకు వెళ్ళిపోతాయి తప్పితే రైతుల వరకు రావు. అదే ఇటువంటి ఈ మార్కెట్స్ ఉంటే అనేక రకాలుగా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. మరి ప్రస్తుత ఈ ఒప్పందం ద్వారా ఏం జరుగుతోంది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది క్లియరింగ్ బ్యాంక్గా వ్యవహరిస్తోంది. దీనివల్ల ఏంటి అంటే మనకి ఎన్సిడెక్స్ ఈ మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉందో దానితో పాటు వాళ్ళ ఆక్షన్ ప్లాట్ఫామ్ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో వాటన్నిటినీ నిర్వహించడం కోసం, అంటే ఎన్సిడెక్స్ ఈ మార్కెట్స్ అనేటటువంటి సంస్థ యొక్క ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ ఆఫ్ బరోడా చూడబోతోంది. వీళ్ళు
ఎందులో ప్రస్తుతం బిజినెస్ని రన్ చేయబోతున్నారు అంటే అగ్రికల్చరల్ ఈ కామర్స్లో వీళ్ళు ప్రస్తుతం బిజినెస్ని రన్ చేయబోతున్నారు. ఇక ఇవాల్టి లాస్ట్ కరెంట్ అఫైర్, ఎలన్ మస్క్ యొక్క స్టార్లింక్ అనేటటువంటి కంపెనీ గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించడం కోసం భారతదేశ యూనిట్ను SSCPL అంటే స్టార్లింక్ శాటిలైట్స్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి పేరుతో వీళ్ళు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు, కంటెంట్ స్టోరేజ్ అంటే మన గూగుల్ డ్రైవ్ లాంటివి, స్ట్రీమింగ్ అంటే మనకి ఆన్లైన్లో ఇప్పుడు ఓటీటీలు కావచ్చు, ఉదాహరణకి పెద్ద ఓటీటీలు కాకుండా రామ్ గోపాల్ వర్మకి 2-3 ఓటీటీలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఓటీటీ వేదికగా విడుదల చేస్తూ ఉంటాడు. ఇటువంటివి అనేకమైనటువంటివి, అదేవిధంగా మల్టీమీడియా కమ్యూనికేషన్, అలాగే గ్రామీణాభివృద్ధి, వీటన్నిటిపై దృష్టి సారించడం కోసం ఇతరులతో కలిసి టెలికమ్యూనికేషన్ సేవలను ప్రారంభించడం కోసం కూడా స్టార్లింక్ కంపెనీ నవంబర్ 1న భారతదేశంలో ఒక కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తీసుకురావడం, రిజిస్టర్ అవడం జరిగింది. మరి స్టార్లింక్ అనేది ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ. ఎలాన్ మస్క్ మనకి ప్రతి వారం వార్తల్లో నిలుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన ఏ అంశమైనా మీరు మరింత అవగాహన చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి స్టార్లింక్ అనేటటువంటి కంపెనీ స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక రిజిస్టర్డ్ కంపెనీగా భారతదేశంలో తమ వ్యాపార సంస్థగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంది. వీళ్ళు బ్రాడ్బ్యాండ్, అదేవిధంగా ఇంటర్నెట్ సర్వీసులు, కంటెంట్ స్టోరేజ్ మరియు స్ట్రీమింగ్ వంటి అనేక విభాగాల్లో వీరు రాబోయే రోజుల్లో సేవలను అందించబోతున్నారు. ఓకేనా అండి, ఇవాల్టికి ఇంతటితో ముగిద్దాం. అందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలు. తిరిగి రేపటి ఎడిషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.